ఉండని అమ్మా, నువ్వు వినడానికి బాగుంటాయి. చుట్టు మీద కన్నగాడు ఏడుస్తున్నట్టు వినిపిస్తాయి. మళ్ళీ కన్నగాడిని ఎవరు ఎత్తుకపోయినట్టు, నేను తప్పిపోయినట్టు ఇట్లాంటి కళలు వస్తాయి నాకు. అప్పుడైనా ఫోర్స్ఫుల్ గా నేను అనుకున్నాను. నాకు యానిమల్ కలర్ ఎక్కువ సేఫ్ వచ్చి నన్ను తినేసినట్టు వస్తాయి. మనం మదర్ కూడా ఉన్నప్పుడు తాతమ్మ ఇంట్లో పండుకున్నాను అనమాట. నేను తాతమ్మ రూమ్ లా పండుకుంటే నాకు భయం అవుతుంది అనమాట. అప్పుడు పండుకుంటే ఒక టైగర్ లయన్ వచ్చింది అనమాట మన ఊర్లోకి. వస్తే అందరు కనపడుతుంది, అలా చక్కగా కనపడుతుంది, అమ్మలక్క కనపడుతుంది. అయితే అక్క ఏమైంది అక్క అంటే, లయన్ వచ్చింది పారిపో హరియాకి పోతుందిగా అంటే, ఏడిపోయేది లయన్ వచ్చింది ఆడ ఎట్లా పోవాలి, అది ముందరనే ఉందని నేనేమో అటు ఇటు చూస్తున్నా. అప్పుడు జీ అంత ఏజ్ ఉంటుంది నాకు. అయితే ఒక రాయి ఉంది, దాని మీద ఈడు లయన్స్ ఉన్నాయి జాగ్రత్త అంటే, ఉన్నాయి కదా మరి ఏడిపోవాలి ఇప్పుడు, మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు అంటే, అప్పుడు లాస్ట్కి దయ్యం ఇంకా లయన్ ఫైట్ చేసుకున్నట్టు టైగర్స్ యానిమల్స్ అన్నీ వచ్చినట్టు కళ వచ్చి ఎండ్ అయింది. ఏంటంటే మమ్మ ఫస్ట్ నాకు ఒక దయ్యం కనిపించింది. అంటే మనమందరం ఫ్యామిలీ మొత్తం ఒక ఇల్లు తీసుకున్నాం. దాంట్లో దయ్యం ఉన్న ఇల్లు మనకు తెలియదు. అయితే దాంట్లోకి పిట్టలు, పాములు ఎన్నో వచ్చేవి. అయితే ఏమైంది, మనము ఒకరోజు బయటికి వెళ్ళినాం. నేను ఇంకా అనిషక్క, చెల్లమ్మ, మేము ముగ్గురమే ఉన్నాం ఇంట్లో. అయితే నేను వాష్రూమ్ పోయొస్తా అని చెప్తే పోయేసి వస్తే ఇంట్లో ఎవ్వరు లేరు. నాకు భయమైంది. అయితే సడన్గా ఒక దయ్యం సడన్గా వచ్చింది. భయపడి కళ్ళు తెరిచిన తెలుసా, నేను బయటకు వచ్చినా. నేను నేను పిలుద్దామంటే నాకు మాటలు వస్తలేవు దాంట్లో. నేను ఒక్క కళలో మాట్లాడినట్టు మమ్మీ వాళ్ళు చెప్పింది. అయితే ఏమైందంటే ఒక దొంగ వచ్చిందనమాట మన ఇంట్లోకి. వచ్చి నాకు గొంతు మీద కత్తి పట్టింది అనమాట. మమ్మీ మమ్మీ అని అరుస్తుంటే మమ్మీకి ఏమో వినపడట్లేదు. అరే నన్ను వదిలేరా అని చెప్తే ఫైటింగ్ చేసి వదిలేసి ఒక దొంగ ఉండేది. అప్పుడు నేను కేక్ బన్ తింటా. అప్పుడు నువ్వేమో నాకు సోఫాలో కూర్చొని అయినా ఇది ఆ కేక్ బన్ తినొద్దు, మళ్ళీ ఆయన ఎక్కబోతారు అని అనేదంట. ఆయనేమో అప్పుడు బయటుండు. మళ్ళీ సోఫాలో కూర్చుంటే నేనేమో ఆయన దగ్గర పోయి డాన్స్ చేసి వచ్చిన. మళ్ళీ ఆయన ఒక చోట తీసుకుపోయి నన్ను నిలబెట్టిండు. ఆ నిలబెట్టే ఉండు మామయ్య వచ్చి నన్ను ఆయన కింపియకుండా బయట మీద తీసుకొచ్చిండు. కలిసింది మామయ్య కాపాడు. అందుకే మామయ్య ఇష్టం. టాయిలెట్ పోసే కళలు ఎట్లా వస్తాయి? కళలో టాయిలెట్ పోస్తారు కదరా, ఆ కళలు అందరికి ఒక తిరిగినే వస్తాయి. ఎట్లా వస్తాయి? నీకెట్లా వస్తుంది చెప్పు. నాకేం రాదు, నాకు అసలు సోయే ఉండదు. టాయిలెట్ అర్జెంట్ వస్తుంది. బాత్రూంలో దోలాడితే ఆడ దొరకవు. బాత్రూమ్ ఆడ పోసినట్టు కళ వస్తుంది, పక్కన పోస్తుంది. ఒకసారి గుర్తుందని ఇక్కడ హాలి అలా డోర్ పక్కన
డోరే? జియా ఏ డోర్ పక్కన? ఇది టీవీ పక్కన ఒకటి ఉంటుంది కదా. ఆడపోసిందా? ఆ, ఇది కిచెన్లో పోస్తుంది మధ్యలో. నా ఏమనే ఏం కాదు పిచ్చిదే. ఇంకా ఇదే మళ్ళీ ఒకసారి బాత్రూమ్ అనుకున్నాడు బాత్రూమ్ అనుకున్నాడు పోయాలి. కన్నగాడు చిన్నప్పుడు నిద్రలా పండుకొని కళ్ళు మూసుకొని నడిచేవాడు తెలుసా. అప్పుడు వాడే ఫ్రెండ్స్. ఈ ఈ ఇంట్లోనే స్టార్ట్ అయింది. ఏంటంటే ఫస్ట్ పడక లేపలేదు అందరూ కాలానికి అందరు పండుకున్నాక మమ్మీ నాన్న దగ్గర పోతుంది. అట్లా మమ్మీ రోజు పోయేది. అయితే ఒకరోజు మమ్మీ డోర్ వేసుకొని పోయింది. అంటే ఏంటి మమ్మీ పైన రూమ్లో డోర్ వేసింది. కన్నగాడు పండుకొని దాన్ని గుద్దుకుండు ఇట్లా 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 గుద్దుకుంటుండు దాన్ని. నిజంగా కాదు, నాకు సౌండ్ వచ్చి లేస్తాను భయమైంది. నేను పిల్లలు గట్టిగా పట్టుకున్నా. తర్వాత మా అమ్మ ఓపెన్ చేసిన అమ్మయ్య అనుకున్నా. ఎప్పుడు జరిగినాయి అన్నీ అన్ని స్టోరీలు చెప్తావు. తీసినా కదా నీకు గుర్తులే? అప్పుడు కన్నగాడు గుద్దుకుండు ఇక్కడ దాకిందాడికి గుర్తులే? ఇప్పుడు కళ వచ్చినట్టు మనకు భయమైంది. పిల్లలు గట్టిగా పట్టుకున్నా నేను. అయితే మనం అది ఇది ఆంటీ పేరు ఏం పేరు ఉంటుంది ఆంటీ పేరు ఏముంటుంది? మమ్మీ బర్త్డే అప్పుడు ఒక ముస్లాం చనిపోయింది గుర్తుందా? హాలియాలా మంగమ్మ అంటే కాదు, అప్పుడు ఉండేది కదా పక్కన కాకుండా ఆ పక్కన. మీ బజార్లోనా? ఆ, ఎవరు చనిపోయారు? సరియు అక్క ఉంది కదా ముందల, అప్పుడు ఉండేది కదా మేము ఎదురుగా. ఆ ఆంటీ పేరు గుర్తు కళావతి అంటే? కళావతి ఆంటీ. వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళ అమ్మ చనిపోతే ఇంకా పక్కన షిఫ్ట్ అయినాం కదా. అవును. అప్పుడు ఒక కళ వచ్చింది అనమాట నాకు. మేము ఆ ఇంట్లోనే ఉన్నట్టు, ఆ ముస్లాం వచ్చి దయ్యమైనట్టు కళ వచ్చింది నాకు. అయితే నాకు ఎప్పుడైనా లాస్ట్ రూమ్ మిడిల్ రూమ్ అంటే భయం అనమాట. నేను అనుకునేది ఫస్ట్ రూమ్ కదా. ఇంకా లేచి అంటే కలర్నే లేచి వాటర్ తాగడానికి పోతున్నా లాస్ట్ రూమ్లోకి. పోతుంటే దయ్యం వచ్చినట్టు ఆడ ఆమె వచ్చినట్టు ఎదురుగా వచ్చింది కళల. అంతే, కళలో మనం ఏం ఊహించుకుంటే వెళ్తుంది. అయితే నాకేం కళ వచ్చిందంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంది కదా పాత, అది మదర్గూడెం ఇల్లు. ఆ ఇంట్లో మిడిల్ రూమ్లో పడుకున్నాను అనమాట. మిడిల్ రూమ్లో అంటే పెద్ద హాల్ లెక్క ఉంటుంది. అది కాదు, అవతల పక్క తాతయ్య, చిన్న తాతయ్య వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా. చిన్న తాతయ్య మన అమ్మమ్మ వాళ్ళ రూమ్ పక్క రూమ్లో అవతల ఒకటి ఇల్లు తాళం వేసి ఉంటుంది కదా. అవును, అలానే నేను అనుకుంది. అలాగా అది కాకుండా మిడిల్ రూమ్ దాని ముందలది తాళం వేసింది కాకుండా జగిలి ఉంటుంది, అందులో పడుకున్నా. ఆ రోజు ఏదో నేను 9th క్లాస్, నేను 10th అనుకుంటా. 10thలో అక్క పుట్టింది. కన్నా నువ్వు నమ్మించి కాల్ది ఫస్ట్. అందులో పడుకున్నా, బుక్ చదువుకుంటా పడుకున్నాను, సైన్స్ పడుకుంటే. తర్వాత నిద్రపోయినా మధ్యాహ్నం పూట. నిద్రపోతే ఏమైంది, నందిన ఎవరో ఆడపిల్ల, ఒక అమ్మాయి, నందిని నా దగ్గర, అక్క చిన్నపిల్ల. అయితే నందిని నా దగ్గరికి వచ్చినట్టు కళ వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైందంటే పట్టుకో ఎక్కువ కాలయ్యి
అరే నిద్రపోనీయట్లేదు చెప్పు నువ్వు ఫస్ట్. అదైనాక ఇంకా పండు నిద్రపోతే ఆ నందిని ఏమైందనంటే నేను ఉప్పు మూట ఎక్కించుకున్నాను అనమాట దాన్ని కళల. ఇంకా కళలో కూడా అదే వచ్చింది నాకు. అయితే దాన్ని ఉప్పు మూట ఎక్కించుకున్నాక అది కొద్దిసేపు అయినాక అది పాప కాకుండా ఒక బర్దుడైంది. జోక్ కాదే, సీరియస్. అయితే ఇంకా బర్దుడు కాగానే నాకు బరువు అవుతా ఉంది, ఫుల్ బరువు అవుతుంది. ఎంతసేపు అలకనే ఉంది, చిన్న పాప కదా, ఇదేంటి ఇంత బరువు అవుతుంది. ఉప్పు మూట ఎక్కించుకుంటే ఫుల్ బరువు అయింది, నేను మొయ్యలేకపోతున్నా. అంత బరువు అవుతుంది, ఇంకా వంగుతున్నా నేను మొయ్యలేక. సడన్గా వెనక్కి తిరిగేసరికి అది బర్దుడైంది. ఇదేంది పాప బర్దుడైంది ఏంది అనుకొని ఎమ్మటే లేచి తాతమ్మకి పోయి స్టోరీ చెప్పిన, ఇట్లా కలిసింది తాతమ్మ నాకు. అట్లా కలుస్తుంది దయ్యమే, దయ్యం కలే, దయ్యం వచ్చింది నీ కాడికి, దయ్యం అంట. అట్లా వస్తే అట్లా సడన్గా బరుదుడ అది ఇది మనకి ఇట్లా బరువు అయినట్టు అనిపిస్తే దయ్యం అంటది. అవును పిన్ని, అది దయ్యము, నీకు దయ్యం వచ్చింది, నీ వీపు మీద దయ్యం ఎక్కింది అని చెప్పి. ఇంకోసారి ఇప్పటికి కూడా ఆ రూమ్ లో పడుకుంటా కానీ మనం బర్త్డే హాల్లో పెట్టినాం గుర్తుందా? అలా అనిపించింది నాకు నువ్వు చెప్పంగానే. అప్పటి నుంచి ఆ రూమ్లో వండుకుంటా కానీ అలా కూడా ఒక్కదాన్ని వండుకోను. అవతల రూమ్లో అయితే వండుకోను. నేను వండుకున్నప్పుడు కళ వచ్చింది కదా, ఆ రూమ్లో ఎప్పుడు వండుకోకపోయేది. అసలు దయ్యాలు ఉండవని చెప్పినావు. నాకు చిన్నప్పుడు తెలియదు కదా మనకి, భయపడుతుంది. రాష్ట్రంలో దయ్యం ఉన్నట్టు కలొచ్చి ఏ లాస్ట్ రూమ్లో మదర్గూడెంలో ఉంటాం కదా, ఆ లాస్ట్ రూమ్లో అయితే ఇంటర్కి పోతున్నా అనమాట. ఎందుకో తెలియదు, నిద్ర మత్తులో పోతున్నాం. కళ్ళలో ఉన్నప్పుడే మ్యాక్సిమం నిద్ర పట్టినట్టే ఉంటుంది పిన్ని. నిద్ర లేచి పోతున్నా అనమాట. పోతుంటే మదర్గూడెంలోనే ఉన్నా నేను అప్పుడు. పోతుంటే ఆ రాష్ట్రంలో ఎవరో అబ్బాయి చనిపోయి దయ్యం వచ్చినట్టు కళ వచ్చింది. కళ వచ్చి మేల్కొని ఉన్నా. అప్పుడు ఏమైందని తాతయ్య అన్నాడు. కళ వచ్చిందంటే వాటర్ తాగి అనుకోవాలి. అట్లనే వస్తాయి కానీ కళలు అనేవి అట్లా వస్తాయి. కాకపోతే అది మనం ఊహించుకునే దాన్ని బట్టి వస్తాయి. మనము అప్పుడు ఒంటరి విహారీ మూవీ చూసినాము, దాన్ని చూసినాకనే నాకు వచ్చింది. ఏంటంటే ఫస్ట్ మనము ఏంది నల్గొండల ఎవరింట్లోనో ఉన్నాము. అయితే మనమందరము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. వెళ్తుంటుంటే మధ్యలో సమాధులు 2 ఉంటాయి. అంటే 2 సమాధులు దాటుకొని వెళ్ళాలి. అయితే ఫస్ట్ సమాధి దాటుకున్నాం, ఏం కాలేదు. సెకండ్ సమాధి దాటుకోగానే చెల్లం ఏం చేసింది, డోర్ విప్పుకొని ఉరికింది సెకండ్ సమాధిలోకి. నాకేమో భయం అవుతుంది. నేను అనిశ్వక మీద ఎక్కిన భయమయ్యి. అయితే ఈ నాన్న అమ్మని గుంజుకొని వచ్చి కాళ్ళ కూర్చోబెట్టిండు. మళ్ళీ పోయింది దాంట్లోకి. మొత్తం అంటారు విహారీ స్టోరీ. అదేమమ్మా. అయితే నేను ఇంకా అనిశ్వక్క ధైర్యం చేసి అమ్మని పిలవడానికి పోయినాం. ఇట్లా పిలిచినాము, పలకలే. మళ్ళీ పిలిచినాం, పలకలే. మళ్ళీ పిలిచినాం, ఇట్లా కొట్టినా నేను. నీకు జుట్టు ఎగురుకుంటా అన్నది. ఇట్లా కలర్ ఫేస్ ఇట్లా ఇట్లా మొత్తం ఉన్నాయి. జుట్టు ఇలా పోసుకుంది, కళ్ళు మొత్తం వైట్ ఉన్నాయి. అసలు బ్లాక్ కలర్స్ ఉంటాయి. ఆమెకి మొత్తం వైట్ ఉంది. భయ్య లేచినాడు నేను. మళ్ళీ అట్లనే ఫస్ట్ చెప్పినా కదా సమాధిని దాటుకొని పోతామని. తర్వాత ఆమెను పిలిచేటప్పుడు నేను వెనకాలకి చూస్తే అనిశ్వక మీద దయ్యం ఎక్కి కూర్చుంది. నేను అది అబ్జర్వ్ చేయలేదు అంత సరిగ్గా.
అట్లా ఎంత భయమైంది. ఎంత భయమో పిల్లకి. పిన్ని నీకు ఏమైనా దయ్యం స్టోరీస్ వచ్చిందా? కలల్లా ఒకరోజు నాకు దయ్యం స్టోరీస్ అయితే కుప్పలు పడి ఉంటాయి. అయితే ఇట్లా స్ట్రైట్గా పడుకున్నాను అనుకో, ఇట్లా ఇప్పుడు ఎట్లా పడుకున్నాను అట్లా కాళ్ళు చేతులు ఇట్లా ఇట్లా పండుకుంటే కళ